రంజాన్ మాసం వచ్చిందంటే చాలు ప్రధానంగా హలీంకి ప్రత్యేకమైనటువంటి డిమాండ్ ఉంటుంది. కేవలం రంజాన్ మాసంలో దొరికేటటువంటి ఈ హలీంపై కేవలం హైదరాబాద్లోనే కాదు దేశ విదేశాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి క్రేజ్ ఉందని కూడా చెప్పాలి. ప్రధానంగా ఆహార ప్రియులు కేవలం హలీం తినడానికే హైదరాబాద్ వస్తారంటే అతిశయోక్తి కాదు. ప్రధానంగా పిస్తా హౌస్ హలీంకి ఉన్న క్రేజ్ మాత్రం వేరే చెప్పాలి. ప్రజెంట్ మనం హైదరాబాద్కి సంబంధించి పిస్తా హౌస్ హలీం ఎలా తయారు చేస్తారో, దాని విధానాలు ఏ విధంగా ఉంటాయి, ఎలా ప్యాకింగ్ చేస్తూ ఉంటారు, ఎక్కడెక్కడ కేవలం తెలంగాణ రాష్ట్రం కాకుండా వివిధ రాష్ట్రాలకు కావచ్చు దేశాలకు కూడా వాళ్ళు పార్సిల్స్ పంపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇంతకీ ఎలా ఈ ప్రాసెస్ మొత్తం ఉంటుంది, ఎంతమంది పనిచేస్తూ ఉన్నారు, ఎంత మేకింగ్, ఎందుకు పిస్తా హౌస్ హలీమే ఒక స్పెషల్గా ఉంది అనే అంశానికి సంబంధించి కూడా మనము పూర్తి స్థాయిలో తెలుసుకుందాం. ప్రజెంట్ మనము పిస్తా హౌస్లో ఉన్నాం. పిస్తా హౌస్ ఏదైతే కిచెన్ సెంటర్ ఉందో ఆ కిచెన్లో ఉన్నాం. మనము ఇంకెందుకు ఆలస్యం, మనం వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పిస్తా హౌస్ హలీం మేకింగ్లో ప్రధానమైనటువంటి ఇంగ్రీడియంట్స్, ఇంతకీ ఎన్ని ఇంగ్రీడియంట్స్ వాడతారు, దీనికి సంబంధించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఈ పిస్తా హౌస్కి సంబంధించినటువంటి మేనేజర్ అసద్ మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా ఈ ఇంగ్రీడియంట్స్ ఏమేమి వాడతారు హలీంకి సంబంధించి? Good morning everybody. Welcome to Pista House. This is a halim making. They start the 24 items good. 24 item. Lemon, coriander, mint, green chili, oil, chana dal, mashed ki dal, tuar dal, oats, badam, ginger garlic paste, basmati rice, rava, pure ghee, काजू, पिस्ता, सॉल्ट बिक, गुलाब कली, फ्राइड ऑनियन ब्रिस्टा, शाजीरा, जीरा, कबाब चीनी, दालचीनी, इलायची, लौंग, काली मिर्ची. टोटली 24 items. Meat separate and 3 items. This is a very secret. This is a company policy, nobody should. Totally 27 item with halim. సో ప్రధానంగా క్వాలిటీ పరంగా ఎలా మెయింటైన్ చేస్తూ ఉంటారు? Quality, each and quality, number one quality. And one handi, I show you inside there. You can check now. Same like this one. How many kg meat, how many liter water, how many kg. It has a recipe. Same quality. Or pure hygienic. Pure Telangana potla. ప్యూర్ స్పైసీస్, ప్యూర్ హైజీన్. ఇది మనము హలీంకి ఉపయోగించినటువంటి ఇంగ్రీడియంట్స్ గురించి తెలుసుకున్నాం. ఒకసారి మనము కిచెన్లోకి వెళ్దాం. కిచెన్లోకి వెళ్ళి అసలు హలీం మేకింగ్ ఎలా చేస్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనం పిస్తా హౌస్ కిచెన్లో ఉన్నాం. ఈ కిచెన్లో మనతో పాటు మాట్లాడడానికి సురేష్ ఉన్నాడు. వారితోనే మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సురేష్ గారు, ప్రధానంగా ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుంది హలీంకి సంబంధించి? హలీం ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే, ఉదయం 4 గంటల నుంచి తయారు చేస్తారు అనేది. మా మధ్యాహ్నం 2 గంటల వరకు హలీం తయారవుతుంది. ఉదయం 4 గంటల నుంచి మీట్ వస్తుందండి మన దగ్గర. ఆల్రెడీ డాక్టర్ సర్టిఫికేట్ ఉంటుంది. దాని తర్వాత మనం మటన్ అనేది మంచి వాష్ చేసిన తర్వాత ఈ అండిలో మనం మటన్ స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత మటన్ ఒక 4 నుంచి 5 గంటల వరకు మటన్ బాయిల్ అవుతుందండి. దాని తర్వాత మనం ఇందులో స్పైసెస్ కానివ్వండి, పప్పులు కానివ్వండి, అవన్నీ వేసిన తర్వాత మనం మధ్యాహ్నం వరకు 35 అండీలు ఉన్నాయండి. 35 అండీలు 1 టైం మనం ప్రిపేర్ చేస్తాం. అంటే టోటల్గా మీ దగ్గర 27 ఇంగ్రీడియంట్స్ వాడతారని విన్నాము. సీక్రెట్కి సంబంధించి 3 ఇంగ్రీడియంట్స్ అది ఎవరికి చెప్పరంటారు, దాని టేస్ట్ ఎలా ఉంటుంది అంటారు? సీక్రెట్స్ ఏమి లేవండి, అన్ని అక్కడ డిస్ప్లే పెట్టినవి మీరు అన్నీ చూసుకోవచ్చు అండి. మనం హలీంలో ఏమేమి వాడతామో స్పైసెస్ కానివ్వండి, పప్పు దినుసులు కానివ్వండి, డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, నెయ్యి కానివ్వండి, అన్నీ ఇందులో హలీంలో మనం వేస్తామండి. అంటే దాదాపుగా ఈ కిచెన్లో ఎంతమంది పని చేస్తూ ఉంటారు? కిచెన్లో ఒక 100-200 మంది పనిచేస్తారండి. షిఫ్ట్స్ ఉంటాయి, మార్నింగ్, ఈవినింగ్, నైట్ షిఫ్ట్. 3 షిఫ్ట్లుగా ఇక్కడ అంతా హలీం ప్రిపేర్ చేస్తారు. దాంతోపాటుగా మనం చూస్తూ ఉన్నాము ఈ గోటాకి సంబంధించి కూడా వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఒక్క అండి మీద ఎంతమంది పని చేస్తూ ఉంటారు? ఈ గోటా అనేది లాస్ట్ ప్రిపరేషన్ అండి. హలీం మొత్తం రెడీ అయిన తర్వాత ఈ గోటా అనేది మెయిన్ రోల్ అండి. గోటా ఇది ఒక 1-2 గంటల వరకు కొడతారండి గోటా. ఈ గోటా అయిన తర్వాత హలీం అనేది కన్ఫామ్గా కరెక్ట్గా అయిందా కాలేదా అని ఒకటి చెక్ చేస్తారండి. చెక్ చేసిన తర్వాత ఈ హలీం ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తారు.
దాంతో పాటుగా ఈ హలీంకి సంబంధించి రోజువారీగా ప్రధానంగా రంజాన్ మాసంలో ఎన్ని వేల మంది వరకు మీరు సప్లై చేయగలుగుతారు? ఇప్పుడు సిటీ హైదరాబాద్లో మనకు 41 అవుట్లెట్స్ ఉన్నాయండి. ఇక్కడ నుంచి హలీము లైవ్ కిచెన్స్ 3 ఉన్నాయండి. ఇక్కడ ఒకటి చార్మినార్, ఒకటి హైదరాబాద్, ఇలా లైవ్ కిచెన్స్ 3 ఉన్నాయి. అక్కడ నియర్ బై బ్రాంచెస్ ఇక్కడ నుంచి హలీం వెళ్ళిపోతుందండి. ఎక్కడెక్కడ మనకు హలీం బట్టీస్ ఉన్నాయి అక్కడ నుంచి మనం హలీం బ్రాంచెస్కు 4 o'clock వరకు హలీం మనకు అవైలబిలిటీగా ఉంటుంది. అంటే దాదాపుగా ఎన్ని వేల ప్లేట్స్ వరకు అన్న? ఎన్ని వేల ప్లేట్స్ అంటే 20,000 kg మటన్ డైలీ మనం యూజ్ చేస్తాం. 20,000. 20,000 కిలోల మటన్ తయారు చేయడము, దాన్ని మనం క్వాలిటీ యూజ్ చేయడము అనేది చాలా టఫ్ అండి. ఇది ప్రధానంగా దీనికి సంబంధించిన మటన్ ఏ రాష్ట్రం హోటళ్లను మీరు ఉపయోగిస్తూ ఉంటారు? ఇది తెలంగాణ నుంచి వస్తుందండి. కరీంనగర్, వరంగల్, సిద్దిపేట్, ఖమ్మం, మెదక్, మన తెలంగాణ రాష్ట్రాల నుంచి వివిధ రాష్ట్ర డిస్ట్రిక్ట్స్ నుంచి మనకు మటన్ వస్తుందండి. ఇక్కడ దాదాపుగా ఏ రాష్ట్రాలకు మీరు సప్లై చేస్తూ ఉంటారు, ఏ దేశాలకు సప్లై చేస్తూ ఉంటారు? ఇప్పుడు ఇంటర్నేషనల్ కూడా ఉందండి. యుఎస్ఏ ఉంది, యుఏ ఉంది, మస్కత్ ఉంది, కువైట్ ఉంది, ఒమాన్ ఉంది. ఇక్కడ నుంచి అది అక్కడ వెళ్తుందండి. అంటే ఎట్లా సప్లై చేస్తూ ఉంటారు, మీరు ఎలా పంపిస్తారు వాళ్ళకి? అక్కడ లైవ్ కిచెన్స్ ఉన్నాయండి మన దగ్గర. యుఎస్ఏలో కానివ్వండి, కెనడాలో, సౌదీలో కానివ్వండి, కువైట్లో కానివ్వండి, ఒమాన్లో కానివ్వండి, అక్కడ లైవ్ కిచెన్స్ ఉన్నాయి. అక్కడ అన్ని అక్కడే ప్రిపేర్ అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి ప్యాకింగ్ చేసిన తర్వాత ఈ కిచెన్ లో నుంచి ప్యాకింగ్ సెక్షన్కి వెళ్ళి అక్కడ నుంచి సిటీలో ఎన్ని ప్లేసెస్కి వెళ్తుంది? దాదాపుగా సిటీలో 41 ప్లేసెస్కి వెళ్తుందండి. ఇంకా దీని ప్యాకింగ్ లో ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు? ప్యాకింగ్ ఇక్కడ ఏమంటే ఇక్కడ ఆల్రెడీ పెద్ద హార్డ్ బాక్స్ ఉంటాయి ఒకటి, అలీం అందులో వేసి అక్కడ మనం అంటే ఒక 100 grams నుంచి స్టార్ట్ అవుతుందా మీ దగ్గర ప్యాకింగ్? 300 grams 300 grams నుంచి అప్ టు 8 kg 9 kg వరకు 8 kg 9 kgs వరకు మీరు పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ ఓల్డ్ సిటీలో పిస్తా హౌస్ ఉంది, ఆ పిస్తా హౌస్ కి మీరు రోజువారీగా ఎంత పంపిస్తూ ఉంటారు ఇక్కడ నుంచి? రోజువారీగా అంటే అక్కడ సేల్ ని బట్టి ఉంటుంది అది. అక్కడ మనం ఎంత సేల్ అయితే ఇక్కడ నుంచి అలీం అక్కడ పంపిస్తాం. కేవలం మీరు రంజాన్ మాసంలోనే చేస్తారు కదా? రంజాన్ లోనే చేస్తాం. దాంతో పాటుగా లాస్ట్ పిస్తా హౌస్ లో అలీమే కాకుండా ఇక స్పెషల్స్ ఏమేమి ఉన్నాయి అంటారు రంజాన్ స్పెషల్ గా? ఇప్పుడు వెజ్ అలీం కూడా ఉంటుందండి మన దగ్గర. ఆ వెజ్ కిచెన్ కూడా సపరేట్ ఉంటుందండి. ఈ నాన్ వెజ్ కాకుండా వెజ్ కిచెన్ కూడా సపరేట్, వెజ్ అక్కడే తయారు చేస్తారు. అది కూడా సేమ్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇది మొత్తం మీద మనం చూడొచ్చు, దాదాపుగా దేశ విదేశాలకు కూడా తమ దగ్గర నుంచి హలీం వెళ్తుందని కూడా చెప్తా ఉన్నారు. ప్రధానంగా దీంట్లో షిఫ్ట్ల వారీగా కొన్ని వందల మంది పనిచేస్తున్నట్టు కూడా వారు చెప్తున్నారు. రోజు వారికి దాదాపుగా 20,000కు పైగా కూడా తాము ఇక్కడ మటన్ హలీంని తయారు చేస్తున్నామని కూడా వారు చెప్తున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. పిస్తా హౌస్ లో చాలా కీలకమైనటువంటి ఘట్టం ఏదైతే మనము కిచెన్ లో ఉన్నామో, ఈ కిచెన్ లో కూడా మనం చూడొచ్చు పిస్తా హౌస్ హలీం ఎంత రుచికరంగా ఉంటుందో దాని వెనకాల కార్మికులు పడేటటువంటి శ్రమ కూడా అంతే అధికంగా ఉంటుంది. మనం చూస్తూ ఉన్నాం విజువల్స్ లో కూడా. పిస్తా హౌస్ లో ఏదైతే ఈ వీరి చేతిలో ఉన్నటువంటి కర్రను ఏమంటారంటే గోట అంటారు. ఒక్కొక్కటి కూడా దాదాపుగా 30 కిలోలకు పైగా కూడా దీని వెయిట్ ఉంటుంది. ఈ వెయిట్ ద్వారానే వారు ఈ యొక్క హలీంని ఏదైతే మెత్తగా కావడానికి కావచ్చు ఈ గోట ద్వారానే ఉపయోగించి బాగా మటన్ని నలగొడతా ఉంటారు. దాదాపుగా 27 రకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ తోటి దీన్ని తయారు చేస్తూ ఉంటారు. వందలాది మంది ఎంప్లాయీస్ ఈ పిస్తా హౌస్ లో ఏదైతే ఈ హలీంని తయారు చేయడానికి కూడా వారు ఇక్కడ శ్రమిస్తూ ఉంటారు. అందుకే కేవలం హైదరాబాదే కాదు, దేశ విదేశాలకు కూడా ఈ హలీంని పార్సిల ద్వారా పంపిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. వారి చేతిలో ఉన్నటువంటి గోట దాదాపుగా 30 కిలోల వెయిట్ ఉంటుందంటే అర్థం చేసుకోవచ్చు వారు ఎంత శ్రమిస్తారో ఈ హలీంని తయారు చేయడానికి అనేది కూడా మనకు అర్థమవుతా ఉంది. హలీం తయారు చేసిన తర్వాత ప్రధానంగా ప్యాకింగ్ సంబంధించి కూడా చూస్తే మాత్రం హైదరాబాద్లోనే దాదాపుగా 40 అవుట్లెట్స్ ఉన్నాయి. ఈ 40 అవుట్లెట్స్ కూడా పంపిస్తూ ఉంటారు. దాదాపుగా 300 గ్రాముల నుంచి తదుపరి ఏదైతే 9 kg వరకు కూడా కావచ్చు. దాంతోపాటుగా డిమాండ్ పట్టి కూడా ఆయా సెంటర్స్కి పంపిస్తున్నారు. ప్రజెంట్ మనము ప్యాకింగ్ సెక్షన్లో చూడొచ్చు, చాలా నీట్గా ప్యాక్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే మనం చూడొచ్చు 100 గ్రాముల నుంచి కావచ్చు, దాదాపుగా ఇవన్నీ కూడా హాట్ బాక్సెస్గా చెప్పొచ్చు. వీటికి సంబంధించి కూడా మనతో పాటు మాట్లాడారు సురేష్ ఉన్నారు. సురేష్ గారు చెప్పండి, ప్రధానంగా ఈ బాక్సెస్ ఎంత వెయిట్ వరకు ఉంటే ఎన్ని కేజీస్ వరకు మీరు పంపిస్తారు? అక్కడ హలీం రెడీ అయిన తర్వాత ఇది పెద్ద హాట్ బాక్స్ అండి. ఇందులో హలీం చల్లారదన్నమాట, వేడిగా ఉంటుంది. ఇందులో హలీం మనం వేసి ఇది ఒకటి 45 నుంచి 50 kg వరకు హలీం వస్తుంది. ఇక్కడ నుంచి మనం హలీం చేసి మనం 41 అవుట్లెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో
అక్కడ మనం హలీం పంపిస్తాం. అక్కడ ఏముంటుందంటే అక్కడ ఒక బట్టి ఉంటుందండి. ఈ హలీం తీసుకుపోయి అక్కడ మనం డిప్ చేస్తాం. అక్కడ నుంచి మనం సేల్ స్టార్ట్ చేస్తాం. హలీం ఎన్ని కేజీస్ అంటే కాస్ట్ ఎంత ఉంది అంటారు? 300 గ్రాముల నుంచి స్టార్ట్ చేస్తున్నారు కదా మీరు. హలీం రేట్ అనేది 300 అండి. 300. 1 ప్లేట్ 300. మినీ ప్యాక్ వస్తుందండి, అది 900 రూపీస్ ఉంది. హాట్ పాట్ ఉంది 1250, 1450. అట్లా హలీం రేట్ సపరేట్గా ఉన్నాయండి. క్వాంటిటీని బట్టి రేట్ అంటారు. క్వాంటిటీ బట్టి రేట్ ఉంటుంది. ఇది మొత్తం మీద రంజాన్ మాసంలో హలీం పైన ఏదైతే చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఆహార ప్రియులు. ప్రధానంగా రంజాన్ మాసంలో వచ్చేటువంటి హలీంకి ప్రత్యేకమైనటువంటి డిమాండ్ ఉంది. దాంతోపాటుగా బిర్యానీకి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి డిమాండ్ ఉంది. ఇది సమయం టీవీ మీకు అందిస్తున్నటువంటి హలీంపై రంజాన్ సందర్భంగా హలీంపై స్పెషల్ స్టోరీ.